పానీపూరి అంటే అందరికి ఇష్టం కదా, పిల్లలకైతే ఇంకా ఇష్టం. మా పిల్లలు అడుగుతారు, కానీ నేను బయటికైతే తీసుకెళ్ళనండి ఎక్కువ. ఇంకా వాళ్ళ పప్పాకి చెప్తారు, తనేమో నాకు చెప్పకుండా తీసుకెళ్ళి తినిపిస్తారు. పిల్లలకు నోట్లో మాట ఆగదు కదా, వెంటనే చెప్పేస్తారు. ఈరోజు కూడా మా అమ్మ పానీపూరి కావాలి అని అడిగారు. నా పిల్లలు పానీ వేసుకొని పూరి తింటారు కానీ స్టఫ్ అనేది తినరండి. అయితే ఈరోజు స్టఫ్ కూడా చేస్తాను, అది తింటా అంటేనే పానీపూరి చేస్తాను అని చెప్పాను. నువ్వు చేయి మమ్మ, టేస్టీగా ఉంటే తినేస్తామని చెప్పారు. అంతే. ఇంకా నేను గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నీ సర్చ్ చేసి ఏది ఈజీగా అవుతుంది, ఏది టేస్టీగా అవుతుంది అన్నీ చదివి రాసి ఫైనల్లీ ట్రై చేశాను. ట్రస్ట్ మీ అండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంత బాగా వస్తుంది అని నేనైతే అస్సలు అనుకోలేదు. అండ్ ఇంకోటి, ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదండి. కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. 1 hour 1.5 hourలో ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది. మనం ఎప్పుడైతే పానీపూరి చేయాలనుకుంటామో దానికి బిఫోర్ నైటే పచ్చి బఠానీల్ని వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. అదొక్కటే కొంచెం టైం ప్రాసెస్, మిగతాదంతా చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై